నమస్కారం. యూజీసీ 2026 కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు హఠాత్తుగా ఎందుకు స్టే విధించిందో ఆ కీలకమైన చట్టపరమైన కారణాలను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. జనవరి 29, 2026న వినీత్ సిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ధర్మాసనం ఈ క్యాంపస్ రూల్స్ను అధికారికంగా నిలిపివేసింది. అసలు కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది? ఈ అనూహ్యమైన స్టే ఆర్డర్కు దారితీసిన ఆ నిర్దిష్ట చట్టపరమైన లోపాలేంటో చూద్దాం. కోర్టు ప్రధానంగా 3 లీగల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అస్పష్టమైన రూల్స్, కేవలం కొందరికే రక్షణ, విద్యార్థుల విభజన ప్రమాదం. మొదటి అభ్యంతరం, ఈ కొత్త నిబంధనలు మరీ అస్పష్టంగా ఉన్నాయట. దీనివల్ల అవి సులభంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని బెంచ్ గుర్తించింది. ఇక్కడే అసలు సమస్య. 2026 రూల్స్ కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాగా అందరు విద్యార్థులను రక్షించాలన్నది సుప్రీంకోర్టు విధానం. వివక్షకు గురైతే జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఈ కొత్త రూల్స్ కింద ఎలాంటి రక్షణ ఉండదని పిటిషనర్లు చట్టపరంగా వాదించారు. కాని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వివక్ష ఎవరిపై జరిగినా నేరమే. విద్యార్థి నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయపరమైన రక్షణ ఉండాలి. ఇక మూడవ కీలకమైన చట్టపరమైన ఆందోళన సెగ్రిగేషన్ లేదా వేర్పాటువాదం. క్యాంపస్లలో విద్యార్థులు విడిపోయే ప్రమాదం ఉందా? కొన్ని రూల్స్ వల్ల హాస్టల్స్, తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య వర్గీకరణ జరిగి వారిని విడదీసే తీవ్ర ప్రమాదముందని కోర్టు భావించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నిబంధన విద్యార్థుల మధ్య విభజన తీసుకురాకూడదని ధర్మాసనం అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పేసింది. అసలు ఈ చట్టపరమైన పోరాటం ఎక్కడ మొదలైంది? 2019 నాటి ఆ నేపథ్యాన్ని ఒక్కసారి ఈ టైమ్లైన్ ద్వారా గమనిద్దాం. క్యాంపస్లలో కుల వివక్షను చట్టపరంగా అరికట్టాలని 2019లో రోహిత్ వేముల, పాయల్ తడ్వి కుటుంబాలు వేసిన పిటిషన్లే ఈ మార్పులకు మూలం. ఆ పాత కోర్టు ఆదేశాల మేరకే ఈ వివక్షణను నివారించేందుకు యూజీసీ జనవరి 2026లో కొత్త ఈక్విటీ నిబంధనలను అనౌన్స్ చేసింది. మరిప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ లీగల్ స్టే వల్ల విద్యాసంస్థల్లో తక్షణమే ఏం జరగబోతోంది? 2026 నిబంధనలు ఆగిపోయాయి. కాబట్టి క్యాంపస్లన్నీ తప్పనిసరిగా పాత 2012 నిబంధనల్నే చట్టబద్ధంగా అమలు చేయడం కొనసాగించాల్సిందే. అవును, మార్చి 19న సుప్రీంకోర్టు తదుపరి విచారణ జరిపే వరకు ఇదే చట్టపరమైన విధానం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈలోగా ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీతో కలిసి విద్యార్థులందరికీ సమానత్వం దక్కేలా ఈ నిబంధనలను సవరించాల్సిన చట్టపరమైన బాధ్యతను తీసుకుంది. మరి రాబోయే సవరించిన నిబంధనలు విద్యార్థులందరికీ రక్షణ ఇస్తూనే క్యాంపస్లలో పూర్తిస్థాయి సమానత్వాన్ని సాధించగలవా? వేచి చూద్దాం.